ఎంతో మంది ఎవరో రావడం, చదువుకోవడం, ఇక్కడ లైబ్రరీలో చదువుకోవడం, మంచి ప్రయోజకులు కావడం, ఆ తర్వాత అట్లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం ఏమనిపిస్తుంటుంది ఆ సందర్భంలో? అది చాలా చక్కగా ఉంటుంది మంచి సార్. సమాజంలో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఓపెన్ హౌస్ లో ఉన్నారు. వంట చేసుకొని తిని చదువుకొని పెద్దయిన వాళ్ళు. అవును. అట్లాంటి వాళ్ళు మీకు తారసపడితే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు చిన్నప్పుడు మీరు భారతం అవి చదివి ఉంటారో లేదో తెలియదు. సో దాంట్లో చాలా క్యారెక్టర్స్ కి 1000 మంది అలా పిల్లలు ఉంటారని. అవును, నేను అవును. చాలా చిన్నప్పుడు మా అమ్మ, నేను, మా నాయనమ్మ మేము అందరం కలిసి చదువుకునేవాళ్ళం. ఉమ్, నేను తెలుగు బాగా చదివేదాన్నని నాకు 5, 7, 8 ఏళ్ల వయసు. ఓకే. సో నాకు ఆ పుస్తకాలు ఇచ్చేవారు వాళ్ళు. ఉమ్, సో మా అమ్మకి పని చేసుకుంటుంటే నేను చదివేదాన్ని అనమాట. ఒక 50 పేజీలు షెడ్యూల్ పెట్టుకుని. సరే మా అమ్మకి ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ అవన్నీ నాకు బాగా గుర్తుండిపోయాయి అవును, ఆ వయసులో మైండ్ లో కూర్చుండి చాలా. అయితే అందులో 1000 మంది పిల్లలు అలా ఉంటారు. మీరు కొంతమందికి ఒక రాజు క్యారెక్టర్ ఉంటుంది, ఆయనకి 1000 మంది పిల్లలు ఉంటారు. ఒక వనంలోకి వెళ్ళాక ఆయన అమ్మాయి అయిపోతాడు, మళ్ళీ ఆడపిల్ల కింద 1000 మంది పిల్లలు ఉంటారు. ఓకే. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్లీ కుదరదు కానీ 1000 మంది పిల్లలకు మనం తల్లిదండ్రులుగా ఉండగలిగాము. అంటే ఇప్పుడు ఈ ఫీల్ అవుతున్నారు మీరు. అంటే ఇంతమంది ఇక్కడ ఆ చదువుకొని చిన్నప్పుడు వాళ్ళంతా మా చదివిన పిల్లలు స్టోరీస్ అనేది కి ఫీల్ అవుతుంది. మన పిల్లల్లానే కదా. అవును, సో అది అవును. సో ఆ రకంగా ఈ సంస్థ ఇది మా థర్డ్ చైల్డ్ లాగండి. అదొకటి.